తెలంగాణ భక్తులకు శుభవార్త. ఇక తిరుమల దర్శనం సులువు కానుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 24 నుంచి ఇది అమల్లోకి రానుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ పలు రకాల దర్శనాలను అందుబాటులో ఉంచింది. సర్వదర్శనం, నడకదారి దివ్య దర్శనం, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రులు, వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు ఇలా వివిధ రకాల దర్శన సౌకర్యాలు కల్పించింది. టికెట్లు, టోకెన్స్ కలిగిన భక్తులను పలు రకాల క్యూలైన్ల ద్వారా టీటీడీ దర్శనానికి అనుమతిస్తుంది. వీటిలో అన్నిటికంటే స్వామివారిని సులభతరంగా తనివి తీరా దర్శించుకునే భాగ్యం వీఐపీ బ్రేక్ దర్శనంలో కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించనుంది. వారంలో 4 రోజుల్లో 2 రోజుల పాటు బ్రేక్, మరో 2 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కేటాయించాలని ప్రభుత్వం టీటీడీ అధికారులను ఆదేశించింది. ఇక ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఇప్పటికే 4 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు కేటాయిస్తుండగా అదనంగా ఆదివారం కూడా బ్రేక్ దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీంతో సిఫారసు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం టీటీడీ ప్రతినిత్యం సిఫార్సు లేఖలపై 5,000 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తోంది. మరో 1,500 మందికి శ్రీవాణి దర్శన టికెట్లపై బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తోంది. ఇక 10 లక్షలు అంతకు పైగా విరాళం ఇచ్చిన భక్తులు నిత్యం 500 మంది వరకు స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకునే సౌలభ్యం ఉంటుంది. వీటికి తోడుగా టీటీడీ ఉద్యోగులు నిత్యం 100 నుంచి 200 మంది, ఇలా 7,000 మంది వరకు ప్రతిరోజు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లపై స్వామివారిని దర్శించుకుంటున్నారు. సాధారణంగా సర్వదర్శనం భక్తులు గంటకు 4 నుంచి 4,500 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా వీఐపీ బ్రేక్ దర్శనంలో గంటకు 1000 నుంచి 1,250 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం లభిస్తుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను టీటీడీ అనుమతించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీలో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. దీనిపై టీటీడీ బోర్డు అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలపై దర్శనాలు జారీ చేయడానికి అంగీకారం తెలిపారు. వారానికి 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను, మరో 2 రోజుల పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేస్తామని లేఖ ద్వారా రేవంత్ రెడ్డికి తెలపడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆనందపడ్డారు. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో టీటీడీ కూడా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. గతేడాది డిసెంబర్ మాసంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ ఏడాది జనవరి మాసంలో వైకుంఠ ఏకాదశి, ఫిబ్రవరి మాసంలో రథసప్తమి పర్వదినాలు రావడంతో ఆ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. దీంతో ఈ నిర్ణయం అమలు టీటీడీ వాయిదా వేస్తూ వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా మొత్తం 180 మంది సభ్యుల లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో నిత్యం అదనంగా మరో 1000 మందికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరో గంట సమయం వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం కేటాయిస్తే సామాన్య భక్తులకు కేటాయించే సమయం గంట తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి పెరిగితే సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవడం సమస్యగా మారే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలను స్వీకరించాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఆది
సోమవారాల్లో ఒక్కో ప్రజాప్రతినిధి సిఫారసు లేఖపై 6 వీఐపీ బ్రేక్ దర్శనం, మంగళ బుధవారాల్లో ఒక్కో సిఫారసు లేఖపై 6 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయాలని నిర్ణయించారు. ఇలా వారంలో ఒక్కో ప్రజాప్రతినిధికి సంబంధించి 4 సిఫారసు లేఖలపై 6 చొప్పున మొత్తం 24 మందికి దర్శనం కల్పించనున్నారు. మరోవైపు ఏపీ ప్రజాప్రతినిధులకు సోమవారం నుంచి గురువారం వరకు వారి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనం జారీ చేస్తున్నారు. గతంలో ఏపీ ప్రజాప్రతినిధులు సీఎంకు చేసిన విజ్ఞాపన మేరకు ఇకపై ఆదివారం కూడా వీరి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు టీటీడీ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇకపై శుక్ర, శనివారం మినహా మిగతా 5 రోజుల్లో ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టీటీడీ బ్రేక్ దర్శనం కల్పించనుంది.